వాళ్ళకి దగ్గర పెట్టి కూర్చొని చూస్తూ ఉండండి అన్నారు. ఒక్కో పద్యం 7-8 మాటలు వీడు చదవటం. ఇందులో శ్లేషలు అర్థాలు ఇంగియాలు అన్నీ ఉంటాయి కదా, మీరు అందులో చూసుకోండి అంటాం. ఏం చూస్తుంటాడు వాడు పిల్లలు. తత్ఫలితంగా చివరికి గజారోహణ మహోత్సవం చేశారు వాళ్ళకి. అదే ఆ పద్ధతిలో ఉంటుంది ఇది కూడా. కనుక కర్త ఏది క్రియ లేదు కదా. కర్మ అంటే భోజనం. వాడికి భోజనం అక్కడ మనస్సు భోజనం మీద ఉంటే కదా భోజనం తింటుంది. భోజనం ఏం తింటుంది? నాలుక తింటుంది. తింటాం లేదా? ఇప్పుడు నాలుక తింటుంది. మనస్సు దాని ఎందుండి రుచి వాడు ఆనందిస్తుంటే నాలుక భోజనం చేస్తుంది. పొట్ట తింటూ ఉంది, ఎందుకంటే జీర్ణం అయి శరీరం జీవించి ఉండాలి కనుక. అందుకని మూడింటికి సమపాళం లేదు కదా. మూడింటికి సమపాళం ఎప్పుడైతే లేదో పరిణామత్రయమేదే. మూడు పరిణామం చెందేదే లేదు కదా. అలాగే అబ్బాయి అన్నం తింటున్నాడు అనుకోండి. మనకి అబ్బాయి అన్నము తినటం కదా, కానీ మనకు అలా ఉండదు. తినటం ఒక్కటే చూస్తాం, ఎంత తిన్నాడని. అబ్బాయిని చూడం, క్రియ చూడం. అంటే శుభ్రంగా భోంచేశాడా ఎవడు అనే పాయింట్ లేదు. శుభ్రంగా భోంచేయడం అంటే మైండ్లోంచి రెండు పోతాయి. ఇంకోళ్ళ కుర్రాడిని చూస్తాం, పక్క వాళ్ళ కుర్రాడు ఆనందం తింటున్నాడు. అక్కడ ఏం చేస్తాం? అది కూడా కర్మ చూస్తాం. వాడే అవటానికి 4 వేడే గాని ఇంత తిట్టాడండి వాడే. మనవాడు రావరావా ఇంకా అంటే దీని మీదే ఉంటుంది అనిపేటికి స్ట్రెస్. 3 ఉండవు. బజార్కి వెళ్ళి కూరలు కొనుక్కురావాలి కదా. వెళ్ళేవాడు వెళ్ళటం కొనటం కదా. వీడి మైండ్ ఎక్కడ ఉంటుంది? ఆ బజార్కి వెడుతూ ఉంటే దారిలో వాడు ఎవరినో పలకరించాలి, వీడిని మాట్లాడాలి, లేదా ఆలస్యం అయిపోతే ఇంటికి వస్తూ ఆ మధ్యలో మసాలా దోశ తినేసి వద్దాం అంటే దీని యందు లేదు. దీని యందు ఎప్పుడైతే లేదో దీని యందు లేదు. దేని యందు ఉంది? తన యందును ఇంకా తాను ఇంట్లో చెప్పకుండా అనుకుని చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి యందును. చెప్పకూడని పనుల మీద బయటికి రాత్రిపూట వెళ్ళేవాడు సినిమాకి వెళ్ళొస్తానని చెప్తాడు కదా. వాడు సినిమా చూపుతా సినిమా హాలు ఇదే లేదు కదా అసలు. కనుక ఎప్పుడు కూడా పరిణామత్రయం లేదు. యోగాభ్యాసంలో ఇవన్నీ సర్దుకుపోతాయి కనుక, సిస్టమటైజ్ అయిపోతాయి కనుక మనస్సు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు కూడా లయం అవుతున్నప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంటుంది కనుక పరిణామ త్రయం చక్కగా వస్తుంది. వచ్చేటప్పటికి దాని యందు సంయమం అనేది వీడు అభ్యాసం చేస్తాడు. అంటే ఏది చూసినా 3ంటికి సమపాడంగా చూస్తాడు. బజార్కి వెడుతున్నాడంటే బజార్కి వెళ్ళటం కోసమే వెడతాడు. అంతేగాని ఇంకో పని మీద ఎడుతూ బజార్కి పని మీద ఎడుతున్నానని అనుకోడు, చెప్పడం. ఇంకో పని మీద ఎడుతున్నావు అంటే ఇంకో పని మీదే ఎడుతున్నావు అని చెబుతాడు వాడు. ఏమేం భయం ఏంటి? ఏమండి కూరగాయలు లేవటానికి ఎడుతున్నారా? పాపం భార్య చెబుతుంది అయోమయం ఇళ్లలో. వారు బజార్కి వెళ్లి ఆనపకాయ తేవటానికి ఎడుతున్నారు. ఆనపకాయ తేవటానికి ఎడుతున్నారట కదా అంటే కాదండి మా ఆవిడతో ఉరికి అలా చెప్పాను. ఆవిడ అంటే అన్నాను. నేనేదో పొడుంకాయలో పొడుగు వేయించుకుంటానికి వస్తుంటే ఆవిడ ఆనపకాయ తేవటానికి అంటే అన్నాను, అది కూడా తెస్తాను. సరిగ్గా ఉన్నట్టు చెబుతాడు ఖచ్చితంగా. ఏది యోగాభ్యాసం చేసేవాడు. అందుకని 3ంటి మీద సమానంగా ఉంటాయి. అంతేగాని వాడు పొడుంకాయలో పొడుగు వేయించుకుంటానికి వెడుతూ మీతో అవునండి ఆనపకాయ కొనటానికి మా ఆవిడ చెప్తుంది, ఆవిడ అనపగామిని, ఆవిడికి అనపకాయ తేవటానికి వెడుతున్నా అని చెప్పడవాడు. అలా ఆవిడకి మాకు అనుభవం అలాంటిది అలా చెప్పడం. ఆనపకాయ లేదు డిబ్బా లేదండి, నేనేదో దాంట్లో నచ్చిన డబ్బాలో వేయించుకుందాం అని ఎడుతుంటే ఏమండి కూరగాయలకి ఎడుతున్నారా ఆనపకాయ తెస్తారా అంటే అందుకే వెడుతున్నాను అన్నాను సరదాకి అని శుభ్రంగా చెప్పేస్తాడు. ఇంటికి వచ్చాక ఆమెతో కూడా చెప్పేస్తాడు. దాన్ని కంగారు పెట్టకుండా ఉంటాడు వీడు. అది కనుక పరిణామత్రయ సంయమం దాని యందు అంటే ధారణ, ధ్యానము, సమాధులు 3ంటిని దాని యందు అప్లై చేయాలి. అంటే పూర్ణ మార్కెట్ అంటే పూర్ణ మార్కెట్.
ఈ లోపల ఉన్నటువంటివన్నీ మీకు కనిపించవచ్చు, ఎవరితోనో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే బాధ్యత పూర్ణ మార్కెట్కి వెళ్ళటంగానే ఉండాలి. అది అంటే అర్థం ఏమిటి? బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నీతో నువ్వు ఎవరితో చెప్పక్కర్లే, సత్యం బలుక్కో అన్నాడు. వాడితోనూ వీడితో చెప్పక్కర్లే, నీతో నువ్వు అబద్ధం ఆడుకుంటే ఇంకా కుక్కలకు కూడా పనికిరావు. అది వాడు చెప్తుంది. అలా చేసినప్పుడు పరిణామత్రయం వస్తుంది. చక్కగా వచ్చినప్పుడు అది ఏ వస్తువుని చూసినా అలాగే పరిణామత్రయంతోనే చూస్తాడు. వారెవరో ఇక్కడ కూర్చున్నారట, కూర్చున్న వాళ్ళని చూస్తే ఆ కూర్చున్నటువంటి ఆయన, చూస్తున్నటువంటి మనము, ఆయనకి మనకి మధ్యన ఉన్నటువంటి క్రియాస్వరూపమైన చూచుట, మూడింటిని సమానంగా చూస్తాడండి. ఎప్పుడైతే చూశాడో ఆయన ఇది వరకు ఏమేమిటి పద్ధతిగా ఉండేవాడో, ఇప్పుడేం పద్ధతిగా ఉంటున్నాడో, రాబోయే సంవత్సరాల్లో ఏం పద్ధతిగా ఉంటాడో శుభ్రంగా తెలుస్తుంది. లేదా ఆయన ఆరోగ్యం పని మీద వచ్చాడనుకోండి, మీరు డిస్పెన్సరీలో పనిచేస్తున్నారనుకోండి, ఆయన ఇదివరకు ఆరోగ్యం ఏ పద్ధతిలో ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇటు పైన సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది, మీరు 2 నిమిషాల్లో శుభ్రంగా అద్దంలో చూసినట్టు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు చేయవలసినటువంటి కర్తవ్యం, మీరు మందో మాకో మంత్రమో పద్ధతో లేకపోతే ప్రాక్టీసో ఏదో చూపాలి. అంటే వాడిని అడిగి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఒక్కటే గతి కాదు మనకి, కానీ అడగటం మానడు వీడు. ఏం చేత? వెరిఫికేషన్ ప్రాసెస్ అంటారు. అంటే మరొక మాట తాను చూచినది సత్యమని తెలియటానికి, అంతేగాని చెప్పకుండా తెలిసింది చూసావా అనేటువంటి పిచ్చి వేషాలు యోగాభ్యాసం చేసేవాడు ఎప్పుడు చేయడు. మీరు చెప్పక్కర్లేదంటే మీరు మాట్లాడకుండా కూర్చోండి, నేను చెబుతాను, అలా కాదు. వారు ఎందుకు చెప్పకూడదు? మనసులో ఉన్నది ఏం చెబుతామండి, మనోగతం కోరిక చెబుతాం. మనసులో ఉన్నది ఎందుకు చెప్పాలి? వాడు పొగరా, వాడి మనసులో ఉంది మనం ఎందుకు చెప్పడం తప్పు కాదు. వాడు చెప్పండి, వాడు తెలుస్తుంది నీకు స్పష్టంగా వచ్చి కూర్చోగానే తెలిసి. చాలా ఆపదలో ఉండి ఏదో దిగుల్లో ఉండి వచ్చి కూర్చున్నాడు, వెంటనే నీ మనసులో ఆ దిగులు తగులుతుంది. ఇక్కడ ఏడు సంగతి చెప్తారు, అది ఇది సరిపోతుంది నీకు చెప్పిన దానికి. అలాగా అతీత అనాగత జ్ఞానం వస్తుంది. అతీతం అంటే జరిగిపోయినదిన్ని, అనాగతం అంటే జరగబోయేదిన్ని. ఈ రెండింటి జ్ఞానం అప్రయత్నంగా వస్తుంది నాయన. ఎందుకంటే వాడు వస్తూ ఉన్నది అద్దం దగ్గరికి వచ్చినట్టే నీ దగ్గరికి వస్తాయి. ఈ స్థితి నీకు వచ్చాక ఎప్పుడైతే అద్దం దగ్గరికి వెళితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడికి. తర్వాత సూత్రం మళ్ళీ 17 సూత్రం. ఈ సంయమాన్ని ఇంకొక దానికి అప్లై చేయండి. తత్ర భూమిషు వినియోగ అన్నాడు కదా, దానికి ఇంకోటి చెబుతున్నాడు, కొంచెం పెద్ద సూత్రం. శబ్దార్థ ప్రత్యయానం ఉండాలి. నాకు కూడా తెలుసుకోండి. శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ సంకర. శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ సంకర. సంకరస్తత్ర విభాగ సంయమాత్ సర్వభూత ఋతజ్ఞానం. సర్వభూతములంటే సమస్త జీవరాశుల యొక్క, ఋతం అంటే ఏమిటి? కంఠధ్వని. మనిషికి మనిషి మాట, పిట్టకి పిట్ట కూత, జంతువుకి జంతువు అరుపు కేక, ఇవన్నీ కూడా మొత్తానికి వీటికి ఆ సర్వభూత ఋతజ్ఞానం వస్తుందండో మీరు. అంటే ఏ జంతువు గొంతెత్తి, ఏ పిట్ట గాని గొంతెత్తి అరిచినా, ఏ మనిషి మూలిగినా, ఆ అన్నా ఊ అన్నా, వాడు ఏమి లోపల ఉద్దేశించి ఆ జీవి అంటూ ఉన్నదో అది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ధారణ ధ్యాన సమాధులు మీరు సంయమం చేసి ఒక దాని యందు వినియోగం చేస్తే,
దేని ఎందుకు వినియోగం చేస్తే అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముందు అది చెప్పుకుంటే కానీ చాలా కష్టం. ఇక్కడ వినండి, శబ్దార్థములు ఉంటాయి కదా మనం మాట్లాడుతుంటే, శబ్దము అర్థం, ప్రతిదానికి శబ్దం అర్థం ఉంటుంది కదా. ఆ రెంటి యొక్క ప్రత్యయం అంటే ఏమిటి? ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి సంబంధం, మన మైండ్ లో ఉన్న సంబంధం, మన ఇంప్రెషన్. మన మనస్సులో శబ్దానికి అర్థానికి ఉన్నటువంటి మధ్య సంబంధాలు లేవండి, అది ప్రత్యయం అంటే. వాటికి ప్రత్యయానాం, ఆ ప్రత్యయములకు ఇతరేతర అంటే పరస్పరం, అంటే దీనికి దాని మీద దానికి దీని మీద ఉన్న అధ్యాస. అధ్యాస అంటే ఏమిటి? ఆరోపణ, అంటే సూపర్ ఇంపోజిషన్. ఈ బల్ల మీద ఈ గుడ్డ వేస్తే అధ్యాస అంటారు. కనిపిస్తూ ఉంది బల్ల కాదు గుడ్డ. అలాగా మనం మాట్లాడుతున్నటువంటి శబ్దములు, అర్థములు, వస్తువులు ఉన్నాయి. వాటిలలో మనం శబ్దం మీద అర్థం, అర్థం మీద శబ్దం, ఒకదాని మీద ఒకటి పరచుకుంటున్నాం, అధ్యాస చేసుకుంటున్నాం మనస్సులో అని చెబుతున్నాడు. ఇదేమిటండి? అరటిపండు. అరటిపండు అను పదమునకును దీనికి గల సంబంధం మూడు ఇక్కడ ఏమిటి? ఒకటి అరటిపండు అనే పదం, రెండవది ఈ పదానికి అర్థం, మూడవది వస్తువు కదా. ఈ మూడు ఒకదాని మీద ఒకటి అధ్యాస అంటే ఏమిటి? ఇది అధ్యాస అంటే ఇందులో ప్రతి ఒక్కరి మిగతా రెండింటి వల్ల నిలబడి ఉంది. మూడు కూడాను ఈ మూడు వేళ్ల మీద నిలబడి ఉన్నాయి. అందుకని మూడు వేళ్లను దానికి అధ్యాస చేయబడినాయి. మిగతా ఒక్కొక్క పండు మిగతా రెండింటికి అధ్యాస చేయబడినది. ఇలాగ మనం శబ్దాలకి అర్థాలును, అర్థాలకి శబ్దాలును అధ్యాస చేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అండి. ఎలాగూ అంటే ఒక పండితుడైనటువంటి వాడిని, శుభ్రమైన వాడిని తీసుకుని, ఏమయ్యా మండూకహ రాసుకోకండి ఎక్కడ అంటే కప్ప. మండూకహ అంటే కప్ప ఎలా అయింది అని మనం అడుగుతాం. వాడేం చెబుతాడు? మండం ఊకయేతి మండూకహ. మండం అంటే కోనేరు, దాన్ని అలంకరించును గనక మండు. అంటే ఏం చెబుతున్నాడు వాడు? వ్యుత్పత్తి చెబుతున్నాడు. ఎటిమలాజికల్ డిక్షనరీ అంటారు దీన్ని. ఏమండి? అలాగా. ఫాదర్ అంటే తండ్రి, పితృ అంటే తండ్రి. దీంట్లోంచి ఇది వచ్చేసింది. అయితే అసలు ఇది ఎందుకు వచ్చింది? పితృ అని ఎందుకన్నారు తండ్రిని? అంటే పా అంటే రక్షించుట, పోషించుట. రక్షించువాడు లేక పోషించువాడు గనక తండ్రి. ఇది వ్యుత్పత్తి. దీన్ని మనం దీనివల్ల పుట్టింది వ్యుత్పత్తి. దీని మీద అదే అంటించడం, దాని మీద ఇది అంటించడం. అసలు ఇంకొంచెం పైకి పోయి ఏమిటమ్మా మళ్ళీ చెప్పు అంటే, పా అనగా పోషించుట, రక్షించుట. ఎవడు చెప్పాడరా గాడిదే అన్నాడు అనుకోండి ఎవడన్నా. ఏమిటి మన ఆన్సర్? పండితుడు అంటాడు కళ్ళు పోతాయి, సంస్కృతం దేవభాష, ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. పా అనగా రక్షించుట అంతే. వా అనగా నిజంగా రక్షించుట అయితే ఫా అని ఎందుకున్నావు మళ్ళీ ఇంకో అర్థంలో? అంటే అవతల బా అనే అర్థంలో అన్నాడు ఫా అని. నువ్వు మాట్లాడుతూ ఉంటేనే తెలిసింది. నువ్వు చెప్పిన అర్థం నువ్వో, నీ తాతో, నీ ముత్తాతో, లేకపోతే వాడి గ్రాండ్ ఫాదరో, వాడి ఫ్రెండో పని పాటలే కాలు మీ కాలేసి కూర్చుని అంటించాడని. అంతే కదా?
ఇది నిజమని అనుకుని అర్థం చెబుతున్నాం పండితులం, అంతే కదా. వ్యుత్పత్తులు అంటే ఏమిటి శబ్దాలకి ఇలా చెబుతున్నావు కదా. హృదయము అంటే ఏమిటి, హృత్ అయం, ఇదిగో ఇక్కడున్నాం అని అర్థం. బానే ఉంది. హృత్ అన్న దానికి ఇదిగో ఇక్కడ అని ఎవరు చెప్పాడు అర్థం, నువ్వేనా కదా. అక్కడ వేద వ్యాక్యం ఉంది. అంటే కింద మనం వ్యాక్యం చూసుకోకుండా ప్లాట్ఫారం ఉంది అనుకుని ఎగురుతున్నాం. కళ్ళు పోతాయి, కళ్ళు పోవు. ఏ భాషకైనా ఉంది వ్యాక్యం, ఈ సంస్కృతం ఒక్కదానికే కాదు. వృత్తానికే అర్థం చెబుతా అన్నాడు సంస్కృతంలో. యుక్తతే చెప్పి పెట్టారు వృత్తానికి కూడా పెట్టారు కదా. చంద్రహ అంటే చంద్రుడు అంటే ఎందుకన్నారు, చెది ఆహ్లాదనే అంటే చెద్ అంటే ఆహ్లాదన కలిగించుట అనే ఒక ధాతువు వలన ఆహ్లాదన కలిగించువాడు కనుక చంద్రుడు. సరేనో దేవయ్య, చంద్రుడు అనేటువంటి పేరుతో ఒక 50 శతాబ్దాలు 60 శతాబ్దాలు అలా జనం ఒక ఉమ్ముడిగా పీల్చేసి, ఎందుకంటే ఒకడు పిలిచాడు కనుక ఇద్దరు పిలిచారు. చంద్రుడు అంటే చంద్రుడు అన్నాడు. చంద్రుడు పిలిచి తర్వాత చంద్రుడు అంటే ఏమిట్రా అని చెప్పి ఆలోచించేటువంటి వాడు పని పాట లేక ఫైలాలజీ ప్రొఫెసర్ అంటారు. వాడు వచ్చి వాడు చంద్రుడు అనగా దీనికి ఏదో రూట్ ఉండాలి, చెడి ఆహ్లాదనే ఇటు నుంచి అటు వర్కౌట్ చేసుకెళ్ళాడు. చేసి మనకేం చెబుతున్నాడు, అటు నుంచి ఇటు చెబుతున్నాడు. ఏమండి, నేను అన్నం తినుతున్నాను, నేను అన్నది కర్త, అన్నము అన్నది కర్మ, తినుతున్నాను అన్నది క్రియ. ఇలా ఉంటుంది వాక్యం ఒకుండా పుట్టేది. మొత్తం వాక్యం పుడుతుంది కదా. ఇప్పుడు తలబుట్టి, పొట్టబుట్టి, చేతులు పుట్టి, కాళ్ళు పుట్టి అలా పుడతాడు మనిషి. అవతల భార్య తీసుకెళ్ళాడు వేరే వేరే పుడితే. మనిషి పుడితే వాడి తల, చేతులు, కాళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే వాక్యం పుడుతుంది లోపల సైకాలజీలో. పుట్టిన దానికి మనం గుండ్రాతికి పీర్సు లాగితే కర్తకర్మ క్రియలు వస్తాయి. అంటే అన్ని దాంట్లో ఉన్నాయి. ఎలా అయితే పుట్టిన పిల్లాడికి తలకాయ, కళ్ళు, ముక్కులు, చేతులు, కాళ్ళు, పొట్ట, ఊపిరితిత్తులు, గుండెకాయ నేను సమకాలికంగానే ఇమిడి ఉన్నాయి. ఒక్కో మాట పుట్టలేదు, కింద బయటికి విసిరి పారేసినట్టు. కనుక వాక్యాలు కూడా వాక్యం ముందు పుట్టిందా, అందులో ఉన్న పదాలు ముందు పుట్టేయండి. టేక్ కేర్, వాక్యం ముందు పుట్టింది, పదాలు ముందు పుట్టలేదు. అసలు పదాలు ఇంకా అర్థం కాకమునిపే వాక్యం పుట్టింది మైండ్ లో. వాక్యం అంటే ఏంటి, కాన్సెప్ట్. పిల్లవాడు మాట్లాడుతూ ఉంటే చూడండి, ఆకలైతే వంటింటి దగ్గరికి వెళ్ళి అన్నం అంటాడు. వాడు అన్నటువంటి అన్నం అనేటువంటి మాటకి నౌన్ అని అర్థం. నెవర్ నెవర్, ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుర్రవాడు అన్నం అంటే నౌన్ కాదు. మనం యూనివర్సిటీలో చదువుకుని చెడిపోయినటువంటి మూడో కొడుకులం అన్నం అంటే నౌన్. వాడు అన్నం అంటే అర్థం నేను అన్నం తింటాను అని వాక్యం అర్థం. ఆ మొత్తం అంతా అన్నం అనేటువంటి పదంలో వాడు ఉచ్చరిస్తున్నాడు. కారు అంటాడు అంటే ఇది ఒక కారు అని వాడు ఉద్దేశం. అట్లా పెద్దవాళ్ళలాగా యూస్లెస్ గా మాట్లాడేవాడు. వాడికి ఏదో ఉద్దేశం ఉంటుంది, అందులో ఎక్కుదామనో, కారులో తీసుకెళ్ళమనో. ఆ షాప్ వాడిలాగా ఇది ఒక కారు అని చూపిస్తాడా మీకు? తేడా ఉందే లేదా? ఇది కుర్రవాడు 2 అక్షరాలు మాట్లాడినా అది వాక్యమా లేకపోతే వేరే వేరే పదములా? ఏమండి, అందుకని కొత్త భాష నేర్పేటప్పుడు గ్రామర్ దగ్గర నుంచి నేర్పితే వాడిని పుటం పెట్టినా జన్మలో అర్థం కాదు, వాడికి రాదా భాష. నేర్పి చూశారు, ఇంగ్లీషు నేర్పి చూశారు, సంస్కృతం 12 ఏళ్లు అన్నారు. పుష్కరం అట్టగే ఉన్నాడు డంకలే. ఎందుకంటే ధాతువులు అప్పచెప్పించి, శబ్దాలు అప్పచెప్పించి, వాటి విభక్తులు మీతో మాట్లాడేస్తారు. ఏమండి, కనుక శబ్దానికి అర్థానికి మధ్య ఉన్నటువంటి ప్రత్యయములు ఉన్నాయి చూడండి. అంటే ఏంటి ప్రత్యయం అంటే ఏంటి? ఇంటర్ రిలేషన్షిప్, దాని యొక్క ఇతరేతర అధ్యాస, ఒకదాని మీద ఒకటి మనం నిలబెట్టి వెంకులు కొట్టడం ఉందే, అంటే సూపర్ ఇంపోజిషన్, మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్. ఆ రెండిటికి మధ్యలో మనం చెప్పేదాంట్లో
ఏ భాషలో అయినా తీసుకోండి, ఏ పదమైనా చెప్పండి, మీరు దానికి అర్థం చెప్పేస్తాను అన్నాడు కదా సంస్కృతంలో. చంద్ర అంటే చెది ఆహ్లాదనే బాగుంది. సూర్య అంటే యహ సూహు అంటే ఎవడైతే ఈ జగత్తులన్నీ ప్రసవించాడో వాడు. బానే ఉంది. సూహ్ అంటే ప్రసవించాడు, డెలివరీ అని చెప్పి ఎవడు చెప్పాడు నీకు? గచ్చతి ఇది గౌహు అంటే వెడుతోంది కనుక ఆవు అన్నాడు. ఇది బల్ల అంటే బల్లతి ఇది బల్ల అంటారా? కనుక డోంట్ బ్లాక్ అంటే మనకి ప్రతి భాష కూడా ఉత్తననుకున్న మహాపండితులకు కూడా అడుగున ఒక వాక్యూమ్ ఉన్నది, దాని మీద గంతులు వేస్తున్నాం. ఇంగ్లీష్ లో చూడండి టేబుల్ అంటారు, దేన్ని బట్టి అన్నారు అని అంటే వాడు టే అని దీర్ఘం ఉంది కనుక పెద్దదిగా ఉంటుంది కనుక అట్లా, తర్వాత వెడల్పు తక్కువ ఉంటుంది బుల్ అన్నాడు. కొయిలిస్తే ఎంతైనా కోస్తారు పురస్కార గతంలో, దానికేముంది ఏ బుల్ అన్నాడు. దీన్నే డింగాంగ్ వాదం బౌ వాదం అంటే కుక్కని చూసేవాడు బౌ అన్నట్ట. అంటే వాడి భాషలో భౌ అంటే కుక్క అని అర్థం వచ్చింది. అయితే డాగ్ అని ఎందుకుంటున్నావు తనేవాడు లేక, వీడు కుక్కని ఎందుకుంటున్నాడు? కనుక డాగ్ అనే పేరుకి కుక్కకి ఉన్న సంబంధం రైటా? కుక్క అనే పేరుకి నీ కుక్కకి ఉన్న సంబంధం రైటా? కుక్కటం అనే పేరుకి నీ కుక్కకి ఉన్న సంబంధం రైటా? ఏమంటే నాయి అనే పేరుకి కుక్కకి ఉన్న సంబంధం రైటా? చూసారా? అరవంలో కుక్క, హిందీలో మంగలి అవుతాడు నాయి అంటే. మెడ్రాసులో నాయి అంటే కుక్క, ఉత్తర హిందూస్థానం వెళ్లి నాయి అంటే గడ్డం చేయమని చేస్తాడు. నా పిత అనే సంస్కృతంలో ఉంది, దాంట్లో వచ్చింది అంటే గడ్డం చేసేవాడు. కనుక మెడ్రాస్ లో కుక్క ఉత్తర హిందూస్థానం దాకా తీసుకెళ్తే గడ్డం చేసేస్తుంది. ఏ భాషలో అయినా సరే ఒక లెవెల్ దాటి వెళ్ళిన తర్వాత ఫూల్స్ ప్యారడైజ్ అంటే యాక్సెప్టెడ్ ఈడియసీ. ఇది కుక్క అని ఎందుకు అన్నారంటే కామన్ అండర్స్టాండింగ్ లేదు, వస్తారా? అది అంతవరకు రైతు. అది ఏదో ఒకటి అనకపోతే బతకలేరు కనుక కుక్క అని అన్నాడు మొదటి వాడు. రెండో వాడు కుక్క ఎందుకు అనాలి, తట్ట అనకూడదా అనకుండా కుక్క అని వాడు కూడా అన్నాడు, అంగీకరించారు. ఇంతకంటే రైట్ లేదు. ఏమండి? ఇది కాకుండా ఇందాక చెప్పినటువంటి పాండిత్యపు రైతు చూసి ఏడుస్తూ ఉండేటువంటి వాడికి సచ్చినా మాట్లాడుతున్నటువంటి వాడి యొక్క ఉద్దేశం, వాడు మాట్లాడుతున్నటువంటి శబ్దముల్లోంచి తెలియదు 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 పుటం పెట్టినా తెలియదు. ఏది ఆ భాష ఇద్దరికి వచ్చినా సరే, వాడు తెలుగువాడే వీడు తెలుగువాడే అయ్యుండి కూడా భాషను గురించి ఎంతవరకు తెలుసును అంటే ఇప్పుడు చెప్పినంత వరకే తెలుసును. అనగా ఇది కుక్క అని ఎందుకన్నారు అంటే మొహం ఇట్లా కుక్ అలే ఉంది, పాకెట్ అక్క అలే ఉంది కనుక. ఒక ఆయన బా అనేటువంటి దాంట్లో బాతు పుట్టింది. పెదవ తీరి ఫైలాలజీ వాళ్ళని ఏడిపిస్తూ మా చిన్నప్పుడు జలసూత్రం రుక్మిణీనాథ్ శాస్త్రి గారు అని చెప్పి ఇట్లాంటివి రాసేవాడు, పేపర్లో వేసేవాడు. ఏదో మధూరి అని చెప్పి ఉత్తరాలు రాసి అది ఆంజనేయులు గారు బొమ్మ వేసి శాస్త్రి గారికి అంటే ఆంజనేయ శాస్త్రి అని అర్థం. వాడు ఇలాంటివి వెళ్తూ ఉండేవాడు పేపర్లో ఏడిపించడానికి. శ్రీరాములు గారు బొమ్మ వేసి శర్మకు అంటే రామశర్మకు అని అర్థం. అని వీడేం చేసేవాడు భాషాశాస్త్రము అనేవాడు. అంటే వాళ్ళందరూ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ఏడిసినట్టు అని చెప్పడం కోసం. ఆ స్థితిలో ఉన్నవాడు ఇద్దరికీ ఒకే భాష వచ్చినా, ఫైలాలజీ చదువుకున్నా, ఫోనెటిక్స్ చదువుకున్నా, ఒకటి భాష ఒకటికి అర్థం కాదు. మారోకం ఉండోయ్, ఇద్దరు తెలుగు వాళ్లే అయి ఉండి కూడాను ఇద్దరు బజార్కి వెళుతూ ఉండి సినిమాకి అంటాడు వీడు. అంటే రెండో వాడు అది సరిగాని అని చెప్పి ఇంకేదో మాట్లాడతాడు. కానీ వెళ్లే లోపల ఏమర్థం చేసుకున్నాడు,
ఈ వెళ్ళటం అక్కడికి వెళ్లి పనులు చూసుకుని సినిమాకి వెడదామని అర్థం వాడు అన్నాడని వీడు అర్థం చేసుకున్నాడు. కానీ వీడు అన్నది వాడు పూర్తిగా వినిపించుకోలేదు. వీడేమన్నాడు, సినిమాకి వీళ్ళ వెదర్ బాగులేదు, ఇంకో రోజున వెడదామని చెప్పదలుచుకున్నాడు. వాడు సినిమాకి అని అనగానే వీడు అప్పు చేసాడు. అంతా అయిన తర్వాత టికెట్ కొని వెడదాని రా అన్నాడు. అదేమిటిరా, నువ్వు ఇందాక సినిమాకి అన్నావు కదా. ఒక భాష వచ్చిన వాళ్ళు ఇద్దరి మధ్య కూడా ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఏమండి సార్, మిమ్మల్ని చూడమన్నారు. నేను ఎంఏ పాస్ అయ్యాను, ఏదో షేక్స్పియర్ చదివాను, ప్యారడైజ్ లాస్ట్, రీగెయిన్ కూడా చదివాను. మిమ్మల్ని ఫలానా వారు చూడమన్నారు. ఉద్యోగాలు అంటే చూద్దాం అంటాడు. చూద్దాం అంటే వాడి ఉద్దేశం ఉన్నా కానీ చూస్తూ ఉందాం, మా కులవాడికి నేను ఇస్తాను అని అర్థం. వీడి ఉద్దేశం చూద్దాం అంటే ఏదన్నా ఛాన్స్ వచ్చినప్పుడు మనకి ఇస్తాడు కావచ్చని వాడి ఉద్దేశం. ఒకే భాష వచ్చిన వాళ్ళేనా ఈ రెండును? ఇంకొంచెం 2-3 సతాయిస్తే చేద్దాం అంటాడు. అంటే చూద్దామనే కాక చేద్దామని కూడా అన్నాడని వాడు అనుకుంటాడు. వీడి భాషలో చేద్దామంటే క్షౌరం చేద్దామన్నారు. పొలిటికల్ గా వేరు కదా మరి. హైదరాబాద్ భాష, ఢిల్లీ భాష అని వేరే ఉంటుంది. చేద్దామంటే రాష్ట్రానికి బడ్జెట్ సహాయం చేయాలంటే ఇందిరాగాంధీ చేద్దాం ఉంది అంటే అర్థం క్షౌరం చేద్దామనే కదా. సర్లే అన్నాడు, ఈయన వచ్చేసాడు. అలాగా పెద్దవాళ్ళు విఐపీస్ అంటారు. చూద్దాం అన్నమాటకి చేద్దాం అన్న మాటకి అర్థం వేరు. ప్రతి ఇద్దరి మధ్య ఇలాంటి విఘాతం ఉంటూనే ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకడు గుమాస్తా అనుకోండి, ఇంకోడు కోర్టులో అమీనా అనుకోండి, మరి ఇంకొకడు డాక్టర్ దగ్గర పనిచేస్తున్నటువంటి అటెండెంట్ అనుకోండి, ఇంకోడు ప్లేటర్ దగ్గర పనిచేస్తున్న గుమాస్తా అనుకోండి. వీళ్ళందరూ మాట్లాడితే ఒకే వాక్యానికి ఒకే అర్థం వస్తుందా? ఏమి రాదు. 12వ తారీఖు అంటాడు వీడు. అనేటికి మీకు నాకునేమో శివరాత్రి రుద్రాభిషేకం గమనిస్తూ చూస్తున్నాడు అనుకుంటా. వాడు ఇంకోడు కొత్తగా ఎస్ట్రాలజీ నేర్చుకుంటున్నాడు. ఆ రోజు సాటర్డే కదా, సాటర్న్ సవర్ణ గురించి ఏదన్నా చదువుతున్నాడు గమనిస్తుంది వాడు అనుకుంటాడు. శని గురించి ఏదో చూస్తున్నాడు. ఇంకోడు మూడో వాడు వాడే చేస్తాడు, 12వ తారీఖు అనేటప్పటికీ పొద్దున 10 గంటల వరకే బ్యాంకులు ఉంటాయి, సాయంత్రం ఉండవు అని వాడు ఉద్దేశం గమనించుకుంటాడు. అంటే ఏదైనా మార్చుకోదలుచుకుంటే ఈ లోపలే మార్చుకోవాలి శనివారం అని హెచ్చరిస్తున్నాడని. అంటే రేపు ఎల్లుండి శనివారం అండి అని మీరు అనండి, ఎవడి అర్థం వాడిదేనా? ప్రతివాడికి ఒకే అర్థం ఉందా? కనుక ఒకడి భాష ఒకడికి, ఒకే భాష మాట్లాడుకుంటున్న వారికి కూడా డొక్క వగలదీసినా గానీ శబ్దార్థాలు అర్థం అవటం, ఎవడికి అర్థమయ్యేది వాడికి అర్థం అవటం, కానీ ఒకడు మాట్లాడేది ఇంకడికి అర్థం కావటం లేదు, అంగీకరించి తీరాలి. లేకపోతే అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తాయండి పని పట్లేక? అదేమిటండి వాళ్ళకి అలా చెప్పి వీళ్ళు ఇలా మాట్లాడతారు, ఎలా చెప్పాను అది లౌక్యుడు విఐపి అంటారు, ఎలా చెప్పాను అంటే మీకు ఎక్కడన్నా ఉద్యోగం ఛాన్స్ వస్తే నాకు చూడమని అడిగానా అంటే తప్పకుండా అడిగావు. మీరేమన్నారు? ఏమన్నాను? ఇప్పిస్తానన్నానా? చూస్తా అన్నా, అయిపోయా. వాడు చూస్తా అన్నానంటే ఇప్పిస్తా అన్నా అనుకున్నాడు వీడు. వాడు ఇప్పిస్తా అన్నానని ఒప్పుకున్నా చొక్కా ఇప్పిస్తా అన్నానంటాడు. అందుకని ప్రతి ఇద్దరి మధ్య భాష కామన్ అని అనుకుంటున్నారు. పొరపాటు. ఎంతవరకు కామను? డిక్షనరీ వరకు కామన్, టీకలు తాత్పర్యాలు కామన్. పండితుల వారు ఇంగ్లీషు గురించి ఇంగ్లీష్ వాడు, సంస్కృతాన్ని గురించి సంస్కృతం వాడు, అరబ్బీని గురించి అరబ్బీ వాడు, ఉర్దూని గురించి ఉర్దూ వాడు కోసేటువంటి కోతలు పాండిత్యం అంటే అది ఉట్టి శుద్ధ అర్థమైనటువంటి కోతలు. అది బ్లైండ్ మ్యాన్ అంటే ఎలిఫెంట్ తప్పించేం లేదు, బ్లాక్ ఎలిఫెంట్. ఇది చాలా ప్రాచీన భాష. బాడండి శబ్దాలకి వస్తువులకి సంబంధం, శబ్దాలకి వస్తువు సంబంధం అనేవాళ్ళే కాదు. ఎలక అని
ఎట్లా ఉందంటే అది ఎలుకుతూ పెడుతుంది కనుక కులుకుతాడు వీడు. అంటే ఏదో యూనివర్సిటీ కబుర్లు అంటారే అక్కర్లేదు. నీకు నాకు బజార్లో ఎవరికి పనికిరాను అంటే కోటికి గుడ్డకి కానీ ఎవరికి ఎలుకుతుంది కనుక ఎలక బల్లతి ఇది బల్లహ అన్నట్టే కనుక ఇలాగ మధ్యన సంకరహ పాడైపోయింది నాయన ప్రతివాడికి శబ్దానికి అర్థానికి వాడు వాటిలో బిగించుకున్న సంబంధానికి